So last question, an amalgamation. This is number 8. So question the following is the summarized balance sheet of A Limited and B Limited as on 31st March 2011. So liabilities, share capital, equity share capital, 100 each, fully paid up. A Limited, B Limited, 2,000. Reserves and reserves, 1,000, 0. 10% damages, 500, 0. Loan from bank, 250, 450. Bank overdraft, nil 50. Trade payables, 300, 300. Assets, tangible assets and fixed assets, investments, receivables, cash in bank, accumulated loss. So accumulated loss అనేది మనకి B కంపెనీలో ఉంది. సో అంటే B అనేది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. ఓకేనా? సో అయితే B లిమిటెడ్ అక్వైర్డ్ ది బిజినెస్ ఆఫ్ A లిమిటెడ్. సో లాస్ లో ఉన్న కంపెనీ ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీని పర్చేస్ చేసిందంట. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. The following scheme of merger is approved. Banks agreed to waive off the loan of 60,000 of B Limited. అనే waiver. సో ఎక్కడ మనం చూసాం waiver వదులుకోవడం అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ కదా. సో మరి దీన్ని తీసుకొచ్చి అమాల్గమేషన్ లో ఇన్బిల్డ్ చేశారు. సో అదేంటనేది చూద్దాం. బిఏని కొనేసింది. సో దానికన్నా ముందు మేబీ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ ఏం జరిగింది అనేది చెప్తున్నాడు. బ్యాంక్ వదులుకుందంట. అలాగే బి లిమిటెడ్ రెడ్యూస్ ఇట్ షేర్ క్యాపిటల్ of rupees 10 per share and then consolidate 10 such shares into 1 share of 100 each. So reduce చేసిన షేర్ ని 10 రూపీస్ కి 100 రూపీస్ ఉన్న షేర్ ని 10 కి మార్చిందంట. అంటే 90 రూపీస్ వదిలేసుకున్నారు షేర్ హోల్డర్స్. అది కాదన్నట్టు మళ్ళీ ఉన్న అమౌంట్ మొత్తాన్ని 10 such shares is consolidated into 100 రూపీస్ each. మళ్ళీ 10 షేర్లు ఒక షేర్ కింద మళ్ళీ కన్సాలిడేట్ కూడా చేశారు. రెండు విషయాలు జరిగాయి. Shareholders of A Limited will be given 1 share of new B Limited in exchange for every share held in A Limited. So any shares unte any shares A Limited istunadu. Shareholders of A Limited ki istunadu. Trade payables of B Limited include 100,000 payable to A Limited, which is an intercompany overage. Ee rendu points kuda related to amalgamation. These 2 points related to internal reconstruction. వీటిని ఉపయోగించుకుంటూ మనం పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ B Limited. So B అంటే పర్చేసింగ్ కంపెనీ, లాస్ మేకింగ్ కంపెనీ as well as it is a purchasing company and prepare the balance sheet after merger. సో జస్ట్ ఈ క్వశ్చన్ లో ఏం జరిగిందంటే ఇంటర్నల్ గా రికన్స్ట్రక్ట్ అవుతూ దాంతో పాటుగా పర్చేజ్ చేసి కొత్త కంపెనీకి మళ్ళీ ఇంకో కొత్త కంపెనీలో కలుపుకున్నాను. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అండ్ అమాల్గమేషన్, రైట్? స్టార్ట్ చేద్దాం. So ఏ సమ్ సాల్వ్ చేసిన ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1. సో స్టార్ట్ చేస్తారు సాయి కిరణ్. సెకండ్ ఫస్ట్ పీసీ స్టార్ట్ చేద్దామా? పీసీ సో క్లియర్ గా చెప్పేసానా 1 షేర్ కి 1 షేర్ అని. కాబట్టి ఇది ఏ మెథడ్? ఇది పేమెంట్ మెథడ్. ఉన్నది ఒకటే కదా కేటగిరీ. సో క్యాలిక్యులేషన్ ఏం చెప్పాడో సెంటెన్స్ చూడు, దాన్ని బట్టి చెప్పు క్యాలిక్యులేషన్ ఎలాగో. ఎవరెవరిని కొనేస్తున్నారు? 2000 by 100. 2000 ఓకే. ఏ లిమిటెడ్ ని కొనేస్తుంది బి. సో 2000 in thousands అన్ని కూడా in thousands అని పెడుతున్నాను. 2000 by 100 into 100 into 1 for 1 share అంతేనా? yes sir. రైట్. ఇంటూ మనం కొత్త కంపెనీ ఏదైతే ఉందో పర్చేజ్ కంపెనీ దాని షేర్ వాల్యూ ఎంత? 100. ఎందుకంటే కన్సాలిడేట్ చేస్తారు కదా ఇందాక పైన పాయింట్ అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడు ఎంత అవుతుంది అమౌంట్? 2000. 2000 simply it is 20 lakhs. So 20 lakhs అని షేర్స్ రూపంలో ఫార్ములా రాసుకుంటే సో 20,000 20
20,000 equity shares. 20,000 ఉన్నాయి. 20,000 shares Okay, sir. at the rate of 100 each. Yes. So PC is total 2,000. 2,000. Over. Right, next. So మన క్వశ్చన్ అడుగుతుంది జర్నల్ ఎంట్రీస్. Yes, sir. In the books of B Limited, so it is purchasing company. అయితే దీనిలో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇందాక నేను చదువుతున్నప్పుడు చెప్పాను. సో బి లిమిటెడ్ ఇస్ ఎ పర్చేసింగ్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్లీ రికన్స్ట్రక్టెడ్ కంపెనీ కదా. Yes, sir. సో ఫస్ట్ మనం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎంట్రీస్ చేద్దాం, ఆ తర్వాత పర్చేజ్ అమాల్గమేషన్ ఎంట్రీస్ చేద్దాం. ఓకేనా? Yes, sir. ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ లో ఫస్ట్ పాయింట్ 1 ఉందండి. బ్యాంక్ అగ్రీడ్ టు వేవ్ ఆఫ్ లోన్ అని అన్నాడు వాడు. సో బి లిమిటెడ్ లో బ్యాంక్ లోన్ ఎంత ఉంది? 250,000. బ్యాంక్ లోన్ No, 450,000. 450,000. 450 కదా. Yes, sir. 450 లో ఎంత వేవ్ ఆఫ్ చేస్తున్నాడు? 60,000. రైట్. సో ఎంట్రీ వస్తుంది అప్పుడు బ్యాంక్ లోన్ క్యాన్సిల్ చేయాలంటే Loan from bank account debit to reconstruction. టు రికన్స్ట్రక్షన్. వెరీ గుడ్. 60. 60,000 కి రాస్తాం. అన్ని 1000 అన్న ప్రత్యేకంగా ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ, షేర్ క్యాపిటల్ 10 రూపీస్ కి మార్చేస్తాడంట. అసలు షేర్ క్యాపిటల్ ఇక్కడ ఎంత ఉంది? 100 each. 1,000. 1000 రూపీస్. 1000 ఉన్నాయి. 1000 ఉంది. 100 రూపీస్ షేర్ చేస్తే 10 రూపీస్ కి మారిపోతుంది అని చెప్తున్నాడు. సో ఎంట్రీ ఏమి రాయాలి? Equity share capital, face value 100 on debit. 1,000 to equity share capital. Face value 10. 10% అని అర్థం. 100 లో 10 అంటే 10%, 1000 లో 10% అంటే 100. 100. Yes, sir. సో రిమైనింగ్ 900 కూడా ఏంటన్నా? Reconstruction. రికన్స్ట్రక్షన్ 900. ఓకేనా? Yes, sir. రైట్. ఇంకా ఏమైనా ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ సంబంధించి ఇంకేమైనా చెప్పారంటే కన్సాలిడేట్ చేసేది. అంటే 100 ఒక్కొక్కటి 10 రూపీస్ కదా. Yes, sir. 100 డివైడ్ పెట్టానంటే 10 షేర్స్. ఇప్పుడు మళ్ళీ వాటిని 10 షేర్స్ కలిపి ఒక షేర్ కింద మారుస్తాను. ఎంట్రీ వస్తున్నాను. Equity share capital on face value 10. Account debit to equity share capital, face value 100. వెరీ గుడ్. సో దీనివల్ల అమౌంట్ అయినా మారుతుందా? No, sir. అమౌంట్ అసలు మారదు. జస్ట్ ఫేస్ వాల్యూ మరి నెంబర్ ఆఫ్ షేర్స్ మారుతాయి. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 10. Yes, sir. 10. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 1. Sir. అంటే 1000 లో మాట్లాడుకుంటే 1000. 1,000, 10,000. రైట్. ఇంకా లాస్ట్ ఇంకా ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ సంబంధించి ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి? No, sir. లేవు. రైట్. సో ఇప్పుడు ఈ ఇంటర్ రికన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ మొత్తం అంతటిని కూడా మనం ఏం చేయాలి? Capitalism. లాస్ రైట్ ఆఫ్ చేయాలి కదా. Oh, yes, sir. 900 plus 60 టోటల్ 960. Yes, sir. ఓకేనా? సో 960 is transfer to. సో దీనిలో లాస్ ఎంత ఉంది చూడు, చెక్ చేయి. పిఎన్ఎల్ అకౌంట్ లాస్ 800. 800 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఎంత ఉంది? 160. సో 160 కి ఏమైనా రైట్ ఆఫ్ చేయమని చెప్పాడు అసెట్స్? No, sir. సో చెప్పినప్పుడు దాన్ని ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? Capitalism. అయిపోయింది. సో దీంతో ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అయిపోయింది. అంటే బి లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ మారిపోయింది బికాస్ ఆఫ్ దీస్ ఎంట్రీస్. ఓకేనా? మారిపోయింది బ్యాలెన్స్ షీట్ లోకి మళ్ళీ కొత్తగా ఏమొచ్చాడైంది? A limited. ఏ లిమిటెడ్. సో ఇప్పుడు దానికి మనం మాట్లాడొచ్చు అమాల్గమేషన్ రిలేటెడ్ ఎంట్రీస్. ఇప్పుడు క్వశ్చన్, సార్ అమాల్గమేషన్ రిలేటెడ్ ఆఫ్ మెర్జరా పర్చేజా? Scheme of merger అన్నాడు. స్కీమ్ ఆఫ్ మెర్జర్ ఎక్కడ చెప్పాడు? ఫస్ట్ లైన్ లోనే the following scheme of merger. ద ఫాలోయింగ్ స్కీమ్ ఆఫ్ మెర్జర్. మెర్జర్ అంటే కలవడం. కలవడం అంటే రెండు కంపెనీలు కలిసి ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక కంపెనీకి ఒక కంపెనీ కలవచ్చు. సో కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయలేం. అసెట్స్ లైబిలిటీస్ మార్చి తీసుకెళ్ళడం, షేర్ హోల్డర్స్ కి ఈక్విటీ షేర్స్ కాకుండా వేరే ఏమైనా ఇవ్వడం అని చెప్పాడా? No, sir. సో అన్ని ఎగ్జాక్ట్ గా మెర్జర్ తో మ్యాచ్ అవుతాయి. ఒక క్వశ్చన్ ఒకటే పాయింట్ లేదు ఏంటంటే కంటిన్యూటీ. ఇంటెన్షన్ గురించి మనకు చెప్పలేదు కాబట్టి ఇది ఎలాగైనా చేయొచ్చు. సో క్వశ్చన్ లో మనం ఏమి చెప్పినా ఒక అజంప్షన్ తీసుకోవాలని చెప్పాను నేను, అవునా కదా?
Yes, sir. సో నేను ఇక్కడ రాసేస్తాను అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్. రైట్. సో స్కీమ్ ఆఫ్ మెర్జర్ అనే ఒక హింట్ ఇచ్చాడు. దాంతో పాటుగా సో ఎక్కడ మనకి ఇంకా క్లారిటీగా పర్చేజ్ అనే కాన్సెప్ట్ కి ఇంటర్లింక్ అయ్యే పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి సో మనం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ ఒక అజంప్షన్ నోట్ తీసుకుని ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? Yes, sir. రైట్. ఫస్ట్ పీసీ డ్యూ. Business purchase to liquidator of A Limited. వెరీ గుడ్. 2000. ఎంత? 2000. 2000. సో సెకండ్ ఎంట్రీ Incorporation. ఇన్కార్పొరేషన్. సో అసెట్స్. Fixed సో assets. సండ్రీ అసెట్స్ అని రాసేస్తున్నాను. ఓకేనా? Yes, sir. సో టోటల్ అసెట్స్ డెబిట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 1000. అక్యుములేటెడ్ అసెట్ ఆల్రెడీ రైట్ ఆఫ్ అయిపోయింది. 1800 లో 800 పోయింది. అంటే మిగిలింది 850, 150. సో దానిలో మనకి ఏమి చెప్పలేదు. అంటే ఎంత అర్థం? 1000. ఓకేనా? సో 2 సండ్రీ లైబిలిటీస్. అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏమేమి తీసుకోవాలి? బ్యాంక్ ఓడి 300. కానీ దాంతో పాటు ఇక్కడ ఎంట్రీస్ వల్ల ఏమైనా ఓడి ఎఫెక్ట్ అయిందేమో చూడు. 68 తగ్గింది. ఎంట్రీస్ వేరే ఏమి మారలేదు. బ్యాంక్ లో ఒకటే 60 తగ్గింది. అంతేనా? అది B Limited. అది బి లిమిటెడ్. సో ఏ లిమిటెడ్ అయితే ఏం లేవు కదా. No, sir. సో మనం ఇక్కడ సారీ ఇక్కడ 1000 మరి ఎందుకు మా ఉంది? సో టోటల్ ఎంత అవుతుంది చూడు. మనం ఏ లిమిటెడ్ కదా చూడాలి. 4050 అవుతుంది సార్. 4050 అన్నా ఏ లిమిటెడ్ కదా, మన బి లిమిటెడ్ కాదు చూడాల్సి. 4050 సండే అవుతుంది. అలాగే సండే లైబిలిటీస్ కూడా టోటల్ చూడన్నా 300 ప్లస్ 250 ప్లస్ 500 1050. 1050. అలాగే ఇంకొకటి కూడా రాయాలన్నా ఏంటది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అదంతా 500. ఓకేనా? ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ హెల్డ్ ఎంత? 500 alliance reserves. వాడు ఇచ్చిందే రాస్తానన్నా. 1000. అది క్యాపిటల్ రిజర్వ్ కూడా వచ్చింది సార్. రెండు క్యాపిటల్ రిజర్వ్ అంతా వచ్చింది. బి లిమిటెడ్ కదా, ఏ లిమిటెడ్ కాదు కదా. ఇవన్నీ కూడా ఎంట్రీస్ బి లిమిటెడ్ లో కదా. మనం ఇన్కార్పొరేట్ చేస్తుంది ఏం కదా. మా బి లిమిటెడ్ కలుపుతున్నాం మనం. రైట్. ఏ లిమిటెడ్ అసెట్స్ అని ఇన్కార్పొరేట్ చేస్తాం, ఏ లిమిటెడ్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ని ఇన్కార్పొరేట్ చేస్తాం, ఏ లిమిటెడ్ లైబిలిటీస్ కూడా రిజర్వ్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం. ఇంకా ఏ లిమిటెడ్ ఏం మిగిలింది? షేర్ క్యాపిటల్ హెల్డ్ 2000. మరి ఇష్యూ చేస్తుంది కూడా ఎంత? 2000. సో కాబట్టి ఇంకా నీకు ఎటువంటి అడ్జస్ట్మెంట్ అని ఉంటుందా? ఇంకా ఇప్పుడు రాసుకోవడం అంతకుమించి ఏమీ లేదు. సో ఇంకా నీకు ఎక్కడా కూడా దీనిలో ఏ రిజర్వ్ అడ్జస్ట్ అవడం గట్రా ఏమీ ఉండదు. ఎందుకంటే హెల్డ్ అండ్ ఇష్యూడ్ రెండు కూడా ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. అమ్మా ఓకేనా? ఇక్కడ నేను సండే అని రాస్తాను, మీరు ఇండివిజువల్ అసెట్స్ అలాగే సండే లైబిలిటీస్ ఇండివిజువల్ లైబిలిటీస్ రాయండి. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ నన్ను ఇంకొక ఎంట్రీ, 7th ఎంట్రీ సెటిల్మెంట్ ఆఫ్ పీసీ. సెటిల్మెంట్ లో ఏం ఇష్యూ చేస్తాం నాన్న? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 2000. సెటిల్మెంట్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ఇంకేం మిగిలింది? ఇంకేం మిగిలింది? రైట్. ఇంటర్ కంపెనీ ఓవింగ్స్. ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ కి మరి క్యాన్సిలేషన్, ట్రేడ్ పేయబుల్స్ అకౌంట్ ట్రేడ్ రిసీవబుల్స్. ఇంటర్ కంపెనీ ఓవింగ్స్. సో క్వశ్చన్ లో ఏం చెప్పారు వాడు? ట్రేడ్ పేబుల్స్, ట్రేడ్ రిసీవబుల్స్ అడ్జస్ట్మెంట్ చెప్పాడు. సో కాబట్టి ట్రేడ్ పేబుల్స్ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి, ట్రేడ్ రిసీవబుల్స్ క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. సో ఎంత అమౌంట్? 100. సో దీంతో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఇన్ బి లిమిటెడ్ బుక్స్ ఓవర్. సో బ్యాలెన్స్ షీట్ మీరు చేస్తారా? బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసేసేయండి. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగినా. దీంతో మనకి సమ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ సమ్ నేను ఎందుకు పెండింగ్ పెట్టానంటే దీనిలో అమాల్గమేషన్ ఇంటర్లింకర్ సెక్షన్ మిక్స్ అయ్యిందని చెప్పడం కోసం తప్ప. సో పెద్ద క్రిటికల్ ఇష్యూ అయితే ఏమి కాదు నన్ను, చాలా జనరల్ ఇష్యూ ఇది. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్. సో దీంతో మనకి వాళ్ళతో అమాల్గమేషన్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కనుక మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం.